ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ప్రధాన కూడలిలో రాజీవ్ గాంధీ చౌక్ వద్ద లంబాడి గిరిజన సోదరులు గోడుబోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు భూక్య భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా జాతి అయిన లంబాడి భాషను లిపి రూపంలో భారత రాజ్యాంగంలో పొందుపరచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోడుబోలి భాషను 8వ షెడ్యూల్ చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు, వారి భాషను వారి సంస్కృతిని గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు 20 నిమిషాల పాటు ప్రస్తావించిన విషయాలను తెలిపారు. రాజస్థాన్ మేవాడ్ నుంచి వచ్చిన తామంతా ఒకే సంతతి అని, భారతదేశంలో లంబాడాలు మాట్లాడే భాష గోడుబోలిని లిపిగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గిరిజన పెద్దలు బాదావత్ గోవర్ధన్, లకావత్ పెద్దమున్న, లకావత్ చిన్నమున్న, లకావత్ నరసింహులు, బూక్య గురుబాబు, రమావత్ చందు, బాదావత్ రమేష్, బూక్య మోహన్, ముడావత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. అన్నా ఇంకా ఓకే ఉండరు మీరు అట్లా ఇస్తా నేను మా తెలుసుకోవన్నా మా వాయిస్ దూది బంజారాల ఐక్యత అటు ఇంకోళ్ళు పోయండి గిటే అదే నర్సన ఇటు చూడే పోయి పోయి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు గిరిజన ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.